Hello everyone, welcome back to Smarter Everyday Over Learning Spoken English classes. Dear learners, up to now మనకి ఫినిష్ అయిన టెన్సెస్ ఏంటి అంటే ప్రెజెంట్ టెన్స్ కంప్లీట్లీ మనకి 4 టైప్స్ ఉన్నాయి కదా ప్రెజెంట్ టెన్స్లో. అవేంటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకటి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఇంకా మనకి పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి క్లాస్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఫినిష్ అయింది మన ఎస్టర్డే క్లాస్లో. అండ్ నౌ టుడే మనం డిస్కస్ చేసుకోబోయే నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్లాస్ ఏంటి అంటే అబౌట్ ద టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి స్పోకెన్ ఇంగ్లీష్ సెషన్ కాబట్టి కంటిన్యూషన్ క్లాసెస్ ఇవి. అండ్ ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ని మిస్ అయ్యారో, ప్రీవియస్ క్లాసెస్ చూడలేదో, నేను ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ యూ క్యాన్ గో త్రూ దెమ్. Then only you can see this class, then you can understand the class very easily. Okay students, this is our next session of the tenses past perfect tense. First of all, you have to know where we have to use this past perfect tense, right? అసలు past perfect tense అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అనేది చూద్దాం. The past perfect tense describes an action completed before a certain moment in the past. Okay, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే అన్ యాక్షన్ కంప్లీటెడ్, ఒక యాక్షన్ ఫినిష్ అయి ఉండాలి బిఫోర్ సర్టెన్ ఎ మూమెంట్ ఇన్ ద పాస్ట్. బిఫోర్ ఒక పర్టిక్యులర్ మూమెంట్ పాస్ట్లో జరిగి ఉండాలి, ఆ మూమెంట్కి బిఫోర్ ఫినిష్ అయి ఉండాలి. అండ్ నేను సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎగ్జాంపుల్స్ బట్టి యూ కెన్ అండర్స్టాండ్ దిస్ అబౌట్ దిస్ టెన్స్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. లెట్స్ సీ. An action completed before a certain moment in the past time అని చెప్పుకున్నాం కదా. Here see the example. I met him in New Delhi in 1996. I had seen him last 5 years before. ఢిల్లీలో 1996లో నేను తన్ని కలిశాను అండ్ I had seen him last 5 years. అంటే మనం ఈ ఫస్ట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాం కదా. అండ్ ఇది కూడా బిలాంగింగ్ టు దిస్ సిచ్యువేషన్. ఐ హ్యాడ్ సీన్ హిమ్ లాస్ట్ 5 years బిఫోర్. అంటే ఇది జరిగింది ఎప్పుడు? ఐ హ్యాడ్ సీన్ హిమ్ లాస్ట్ 5 years బిఫోర్. 5 years బిఫోర్ ఇది జరిగింది మనకి. ఓకే, అండ్ లెట్స్ సీ ఇఫ్ 2 actions happened in the past. ఓకే, 2 actions happened in the past. It may be necessary to show which action happened earlier than the other. 2 actions అనేవి పాస్ట్లో జరిగినాయి అనుకోండి. ద పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్స్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. అండ్ ద సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ వన్ క్లాస్ అండ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ ఇన్ ద అదర్. ఓకే, అంటే మనకి ఇక్కడ 2 tenses వస్తున్నాయి. ద సింపుల్ పాస్ట్ కూడా యూజ్ చేస్తాము అండ్ ఇన్ అనదర్ కేస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్సో టు బి యూజ్డ్. ఎలా అనేది చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. Okay learners, let's see. When I reached the station, the train had started. Okay, when I reached the station. Here, when I reached the station, I is the subject here, plus reached is V2 form. The station is the object. And here this structure belongs to simple past tense. Right? Simple past tense. And here, the train had started. Had plus started is V3 form here. And students, and ఇక్కడ మనం చూస్తే ఇది మాత్రం ఏ టెన్స్లో ఉంది? హ్యాడ్ ప్లస్ V3 కదా, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హియర్ ఈ సెంటెన్స్లో మనం చూస్తే 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నాయి. దీనిలో మనం సింపుల్ పాస్ట్లో ఒక సెంటెన్స్ చెప్పాము అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాము. అండ్ నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అంటే ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది అని, అది ఫస్ట్ థింగ్ అనమాట, ఫస్ట్ యాక్షన్ కంప్లీటెడ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి? సెకండ్ యాక్షన్ ఏంటి అంటే వెన్ ఐ రీచ్ ద స్టేషన్. నీవు స్టేషన్కి వెళ్ళడం, నేను స్టేషన్కి వెళ్ళడం అనేది సెకండ్ జరిగింది. సో సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండు కూడా ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో వచ్చాయి. హియర్ లెట్స్ సీ సెకండ్ ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ డన్ మై ఎక్సర్సైజ్ when Sarala came to see me. Okay, and here I had done my exercise. Here had plus done is V3 form, right? Here you can see had plus V3, that is the main structure for
main structure for past perfect tense. So here the first sentence, the first class is completed first. Okay, ఇది మనకి ఫస్ట్ ఫినిష్ అయింది. when Sarala came to see me. సరళ వచ్చే టైంకి అంటే వచ్చేటప్పటికి ఎప్పుడైతే సరళ ఇంటికి వచ్చిందో నన్ను చూడడానికి, అప్పటికి నేను మై ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోయింది అని. అండ్ సరళ కేమ్, సరళ సబ్జెక్ట్ తీసుకుంటే కేమ్ అనేది ఇక్కడ V2 ఫామ్ అనమాట, అంటే వర్బ్ సెకండ్ ఫామ్. టు సీ మీ, దిస్ ఇస్ ఆల్ ఆబ్జెక్ట్ అని తీసుకుంటాం. ఓకే, అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్. అండ్ ఈ సెంటెన్స్ లో చూసాం కదా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసాము, మళ్ళీ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఓకే లెర్నర్స్, దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. I had written the letter. I had written. Here had plus written is the V3 form. Okay, and here before he arrived, he is the subject here, and plus arrived is the V2 form here. Then you can say ఈ స్ట్రక్చర్ చూసాం కదా, దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ సెంటెన్స్ అనేది సెకండ్ హాఫ్ ఏమో సింపుల్ పాస్ట్ లో ఉంది అని క్లియర్ గా తెలుస్తుంది, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ హియర్ హ్యాడ్ ప్లస్ V3 కదా, దెన్ ఏం చెప్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది అని చెప్తాం. ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ హీ అరైవ్డ్. తను వచ్చేసరికి నేను లెటర్ ఫినిష్ చేశాను. ఐ హ్యాడ్ రిటర్న్, లెటర్ రాశాను, అంటే ఏది ఫస్ట్ ఫినిష్ అయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏదైతే చెప్పామో అది ఫినిష్ అయింది. దెన్ బిఫోర్ హీ అరైవ్డ్, తను రావడం అనేది సెకండ్ జరిగిన యాక్షన్ అన్నమాట. సో దాన్ని మనం సింపుల్ పాస్ట్ లో అయితే చెప్పాము. ద మెయిన్ స్ట్రక్చర్, ఇప్పుడు మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, దానిలో మనం సెంటెన్సెస్ చెప్పాలి అంటే మెయిన్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హియర్ V3 అంటే మనకి వర్బ్ థర్డ్ ఫామ్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ రైట్, రోట్, రిటెన్ అలా తీసుకుంటే రిటెన్ ఈజ్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రైట్. ఓకే, అండ్ ఇక్కడ మనకి హ్యాజ్, హ్యావ్ వీటితో పని లేదు, ఎందుకు అంటే దిస్ ఈజ్ అబౌట్ ద పాస్ట్ టెన్స్. సో మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్పుకున్నట్టు హ్యాజ్, హ్యావ్ అనేది ఇక్కడ రాదనమాట. ఇక్కడ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ నేమ్స్ ఏది తీసుకున్నా కూడా హెల్పింగ్ వర్బ్ మనకి హ్యాడ్ అనే వస్తుంది. వై, బికాస్ ఇట్ ఈస్ ఏ పాస్ట్ టెన్స్. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ఐ హ్యాడ్ రిటర్న్, ఐ హ్యాడ్ రిటర్న్, రిటర్న్ అని చెప్పాను కదా. సో వర్బ్ ఏంటి ఇక్కడ, రైట్ అనేది వర్బ్ కదా, రైట్, రోట్, రిటర్న్. అండ్ వీ హ్యాడ్ రిటర్న్, ఇక్కడ కూడా సేమ్ వీ హ్యాడ్ రిటర్న్ అని చెప్పాను, వీ హ్యాడ్ రిటర్న్ అండ్ సేమ్ వర్బ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ యూ హ్యాడ్ స్లెప్ట్, ఇక్కడ V3 ఫామ్, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్ V3 ఫామ్ కాబట్టి యూ హ్యాడ్ స్లెప్ట్. అండ్ దే హ్యాడ్ ప్లేయిడ్, దే హ్యాడ్ ప్లేయిడ్ అంటే దే హ్యాడ్ ప్లేయిడ్, ఇక్కడ V3 ఫామ్, ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. ఓకే, అండ్ హీ హ్యాడ్ ప్లేయిడ్, హీ తీసుకున్న హీ హ్యాడ్ ప్లేయిడ్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ వేరే 3 ఫార్మ్స్ ఉన్న వర్బ్స్ చూడండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, సింగ్, సాంగ్, సంగ్. ఓకే, షీ హ్యాడ్ సంగ్, V3 ఫార్మ్, సింగ్, సాంగ్, సంగ్ కదా, షీ హ్యాడ్ సంగ్. అండ్ అలా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ టెన్స్ ముఖ్యంగా పాస్ట్ లో ఒక పని మొదలవడానికి ముందు మరొక పని పూర్తి అయినది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. అంటే అర్థమైందా, ముఖ్యంగా పాస్ట్ లో ఒక పని స్టార్ట్ అవడానికి ముందు, ఏదైనా ఒక పని జరగడానికి ముందు అనదర్ ఒక వర్క్ ఏదైనా ఫినిష్ అయింది అని చెప్పడానికి. హియర్ యూసేజ్ నంబర్ 1, ఎక్కడెక్కడ మనం ఇంకా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాము అనేది చూద్దాం. యూసేజ్ 1, టు డినోట్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టెన్ మూమెంట్ ఇన్ ద పాస్ట్. ఓకే, పాస్ట్ లో ఎగ్జాక్ట్లీ సర్టెన్ మూమెంట్ లో చెప్పినప్పుడు ఈ టెన్స్ ని మనం రెగ్యులర్లీ యూజ్ చేస్తూ ఉంటాము. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బై 8 PM లాస్ట్ నైట్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం పాస్ట్ లో టైం కూడా మెన్షన్ చేసి చెప్తున్నాము. సో లాస్ట్ నైట్ అన్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఇది పాస్ట్ లో జరిగింది అనేసి మనకి అర్థమవుతుంది కదా. ఐ హ్యాడ్ కంప్లీటెడ్, ఇక్కడ హ్యాడ్ వచ్చింది. అండ్ స్ట్రక్చర్ చూసుకుంటే V3 ఫామ్, కంప్లీటెడ్ వచ్చింది.
మై హోంవర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. సో దీనిలో చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఫినిష్ అయింది. దిస్ ఈస్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, రైట్. అండ్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ హ్యాడ్ రిపేర్డ్ యువర్ బైక్ బై 11 PM లాస్ట్ నైట్. ఓకే, హ్యాడ్ రిపేర్డ్ అన్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్లో హ్యాడ్ ప్లస్ రిపేర్డ్ అనేది V3 ఫామ్. యువర్ బైక్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్ అండ్ టైం మెన్షన్ చేశాడు కదా, సర్టెన్ మూమెంట్ ఇన్ ద పాస్ట్. సో ఇలా మనం యూసేజ్ 1లో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. నౌ లెట్స్ సీ యూసేజ్ 2. ఎక్కడ మనం ఈ టెన్స్ని యూజ్ చేస్తామో యూసేజ్ 2 అనేది చూద్దాం. యూసేజ్ నెంబర్ 2 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ప్రీవియస్లీ, ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఏంటంటే ఇఫ్ 2 యాక్షన్స్ హ్యాపెండ్, ఎప్పుడైతే 2 యాక్షన్స్ జరుగుతాయో ఇన్ ద పాస్ట్లో ద ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్. రైట్, ఫస్ట్ ఫినిష్ అయిన యాక్షన్ మనం ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్తాము. అండ్ ద నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ సింపుల్ పాస్ట్. ఓకే, రెండు మీకు బాగా గుర్తుండాలి. ఫస్ట్ జరిగిపోయిన విషయం గురించి చెప్పినప్పుడు మాత్రం మెయిన్ స్ట్రక్చర్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో చెప్తాము, అండ్ నెక్స్ట్ జరిగింది మాత్రం సింపుల్ పాస్ట్లో చెప్తాము. అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం క్లియర్లీ. ఐ రీచ్డ్ ద స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. హియర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఉంది కదా, హ్యాడ్ ప్లస్ లెఫ్ట్ అనేది ఏంటి, లీవ్, లెఫ్ట్. ఓకే, ఇవి 3 ఫార్మ్స్, V1, V2, V3. హియర్ లెఫ్ట్ ఈస్ ద V3 ఫార్మ్. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫస్ట్ ఫినిష్ అయిన ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ ఏంటి అంటే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఐ రీచ్డ్ ద స్టేషన్, దట్ ఈస్ I is the subject here, reached is the V2 form. So this is the main structure for ఏంటి సింపుల్ పాస్ట్ కదా. ఓకే, సింపుల్ పాస్ట్లో చెప్పాము. సో దిస్ ఈజ్ ద సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ అండ్ హియర్ వీ హ్యావ్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. అలా మనం అబ్జర్వ్ చేస్తే 2 యాక్షన్స్ ఎక్కడైతే జరుగుతాయో అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. బై ద టైమ్ ద డాక్టర్ అరైవ్డ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. హియర్ చూడండి, ద డాక్టర్ అరైవ్డ్, ఏ టైంలో అయితే డాక్టర్ వచ్చారో ద డాక్టర్ అరైవ్డ్, సబ్జెక్ట్ ప్లస్ దిస్ ఈస్ V2. ఓకే, ద పేషెంట్ హ్యాడ్ డైడ్, హ్యాడ్ ప్లస్ V3. సో దిస్ ఈస్ ద సెంటెన్స్ వాట్ వీ హ్యావ్ హియర్, దట్ ఈస్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, హ్యాడ్ ప్లస్ V3 ఉంది కదా, హ్యాడ్ డైడ్ అని పాస్ట్ పర్ఫెక్ట్. అండ్ హియర్ డాక్టర్ అరైవ్డ్, అరైవ్డ్. ఓకే, దిస్ ఈస్ V2 ఫార్మ్. సో సింపుల్ పాస్ట్లో ఉంది. ఫస్ట్ ఫినిష్ అయినది మనం ఫస్ట్ ఫినిష్ అయినది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము అండ్ సెకండ్ ఫినిష్ అయినది మనం సింపుల్ పాస్ట్లో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హింట్స్ అనేది చూద్దాం. మనం సెంటెన్సెస్ యూజ్ చేసినప్పుడు బిఫోర్, ఆఫ్టర్, బై ద టైమ్, యాజ్ సూన్ యాజ్, స్టిల్, ఈ వర్డ్స్ అనేవి ఫ్రీక్వెంట్లీ మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ హియర్ ఇప్పుడు క్లియర్లీ మనం ఒక సెంటెన్స్ని ఎలా క్వశ్చన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ యూ హ్యాడ్ రిటన్ ఉంది అంటే, అండ్ నెక్స్ట్ మనం నెగటివ్ ఫామ్లో చెప్పాలి అంటే యూ హ్యాడ్ నాట్ రిటన్ అని చెప్తాము. నువ్వు రాసావు, యూ హ్యాడ్ రిటన్, నువ్వు రాసావు. యూ హ్యాడ్ నాట్ రిటన్, నువ్వు రాయలేదు. అండ్ హ్యాడ్ యూ రిటన్ అని క్వశ్చన్ చేస్తాం. హ్యాడ్ యూ రిటన్, నువ్వు రాసావా అంటే ఇవన్నీ మనకి పాస్ట్లో ఫినిష్ అయిపోయినాయి అనమాట. అండ్ ఐ హ్యాడ్ కమ్, నేను వచ్చాను. ఐ హ్యాడ్ నాట్ కమ్, నేను రాలేదు. హ్యాడ్ ఐ కమ్, నేను వచ్చానా అని క్వశ్చన్ చేస్తాము. అండ్ హియర్ యూ హ్యాడ్ ఈటెన్, నీవు తిన్నావు. ఓకే, యూ హ్యాడ్ నాట్ ఈటెన్, నువ్వు తినలేదు. అండ్ హ్యాడ్ యూ ఈటెన్, ఓకే, తిన్నావా అని క్వశ్చన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్, షీ హ్యాడ్ గాన్, తను వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. షీ హ్యాడ్ గాన్, షీ హ్యాడ్ నాట్ గాన్. ఓకే, షీ హ్యాడ్ నాట్ గాన్, వెళ్ళలేదు, నెగిటివ్ ఫామ్లో చెప్పాము. అండ్ నెక్స్ట్ వన్, షీ హ్యాడ్ గాన్ అని చెప్పుకున్నాం కదా, షీ హ్యాడ్ గాన్. అండ్ హ్యాడ్ షీ గాన్
అని క్వశ్చన్ చేస్తాం. ఆమె వెళ్ళిపోయిందా అని చెప్తాం అనమాట క్వశ్చనింగ్లో. అండ్ ఇట్ హ్యాడ్ రెయిన్డ్ అంటే పాస్ట్లో వర్షం రెయిన్ వచ్చింది అని. ఇట్ హ్యాడ్ రెయిన్డ్ పాస్ట్లో. ఇట్ హ్యాడ్ నాట్ రెయిన్డ్ ఓకే నెగిటివ్లో రెయిన్ రాలేదు అని చెప్తాము. అండ్ హ్యాడ్ ఇట్ రెయిన్డ్ అని క్వశ్చన్ చేస్తాం, రెయిన్ వచ్చిందా అని. హీ హ్యాడ్ స్టడీడ్ తను చదువుకున్నాడు. హీ హ్యాడ్ నాట్ స్టడీడ్ చదువుకోలేదు. హ్యాడ్ హీ స్టడీడ్ అని క్వశ్చన్ చేస్తాం, చదువుకున్నాడా తను అని. వీ హ్యాడ్ మెట్ మనం కలిసాము. వీ హ్యాడ్ మెట్. అండ్ వీ హ్యాడ్ నాట్ మెట్ మనం కలవలేదు. ఓకే. అండ్ హ్యాడ్ వి మెట్ అని క్వశ్చన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ దే హ్యాడ్ లెఫ్ట్. లీవ్ లెఫ్ట్ కదా. దే హ్యావ్ లెఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, ప్లేస్ని విడిచి వెళ్ళిపోయారు. దే హ్యాడ్ నాట్ లెఫ్ట్. అండ్ హ్యాడ్ దే లెఫ్ట్ అని క్వశ్చన్ చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోయారా. హ్యాడ్ దే లెఫ్ట్ ఇవి మనకి రెగ్యులర్లీ ఏంటంటే పాస్ట్లో అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఖచ్చితంగా జరిగినవి ఎలా క్వశ్చన్ చేస్తాము అనేది చెప్పాను. అండ్ నెగిటివ్ సెంటెన్సెస్లో ఎలా చెప్తాము అనేది కూడా చెప్పాను. అండ్ క్వశ్చనింగ్ ఎలా అనేది కూడా డిస్కస్ చేసాము. ఓకే, లెట్స్ రీకాల్. మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాము క్లాస్లో అనేది జస్ట్ చూద్దాం ఒక్కసారి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాను. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఫర్ దిస్. అండ్ ఎప్పుడెప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్సెస్ చెప్తాము అనేది బిఫోర్ సర్టన్ ఏ మూమెంట్ ఇన్ ద పాస్ట్ అని చెప్పుకున్నాము. అండ్ దీనిలో మళ్ళీ 2 టెన్సెస్ కూడా వస్తాయని చెప్పుకున్నాము, సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వస్తుందని చెప్పాను. అండ్ ఎలా అంటే సమ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాం కదా. అండ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను మీకు డిస్కస్ చేసినవి. అండ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం కదా. అండ్ ఓకే, దిస్ ఈస్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ క్లాస్ మీద మీ ఒపీనియన్ అండ్ మీ వ్యూస్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవన్నీ నాకు కామెంట్లో కన్వే చేయండి. అండ్ స్టూడెంట్స్, నెక్స్ట్ టెన్స్తో నేను మిమ్మల్ని కలుస్తాను. నెక్స్ట్ టెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలానే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్కడ మనం టెన్స్ని యూజ్ చేయాలి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ యువర్ సపోర్ట్. Okay, thank you so much. Thanks for watching. Have a nice day.